హలో గాయస్, వెల్కమ్ టు పండుకుట్ ఛానల్. హాయ్ గాయస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీకు ఒక గుడ్ న్యూస్, మంచి ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. దాని పేరే అప్స్టాక్. అప్స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఈజీ అండ్ ప్రజెంట్ అయితే ఇది ఫ్రీ ఓపెన్ డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉంది. సో మీరు ఫ్రీ డిజిటల్ గోల్డ్ అకౌంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. జీరో బ్రోకరేజ్ ఆన్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ అండ్ ఐపీఓస్ అండ్ ఎన్ఎఫ్ఓస్ ఆన్ అవుట్ డెలివరీస్. సో మరెందుకు ఆలస్యం, మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లీజ్ సైన్ అప్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. సో మీకైతే నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్. అనవసరం అంటే అనవసరం అండి. నాకైతే ప్రజెంట్ అవసరం లేని వస్తువును నేను కొనాల్సిన పరిస్థితి నాకు ఎలా వచ్చిందో ఇప్పుడు మీకు వివరిస్తాను. ఏం లేదండి, మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సో మా ఆఫీస్లో కొన్ని సాఫ్ట్వేర్ చేంజ్ అవ్వడం వల్ల నా దగ్గర ఉన్న ల్యాప్టాప్, నాదైతే కాదు మా బ్రదర్ది, నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ చాలా ఓల్డ్ది. ఆల్మోస్ట్ 9 years 8 years అవుతుంది తీసుకొని, లెనోవా. అందులో విండోస్ 7 ఉంది. సో మా ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అని అంటే విండోస్ 7లో కొన్ని ఫైల్స్ ఏదో మిస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్కి అది ఎలిజిబిలిటీ లేదు. సో దానికోసమని నేను ఓఎస్ కూడా వేయించాను, విండోస్ 7 మళ్ళీ వేయించాను. సో ఆ ఫైల్ మళ్ళీ రాలేదు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇబ్బంది అవుతుంది. సో నేనైతే నాకు వాట్సాప్లో స్టేటస్ పెట్టాను, ఎవరైనా ఒక 10 daysకి ల్యాప్టాప్ ఇస్తే నేను ఈలోపు నా ల్యాప్టాప్ రిపేర్ చేయించుకుంటానని. సో ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. సో మనకు అవసరం ఉన్నప్పుడు మనల్ని వాడుకుంటారు, కానీ మనకు అవసరమైనప్పుడు మాత్రం ఎవరు హెల్ప్ చేయరని నాకు అప్పుడు అర్థమైంది. బాగా అంటే బాగా అర్థమైంది. సో ఏదోలాగా వేరే ఇంకా ఆల్టర్నేట్ అరేంజ్ చేసుకొని నేనైతే అప్పుడు నా దాంట్లో విండోస్ 10 వేయించాలనుకున్నాను. కానీ ఆ ల్యాప్టాప్లో స్టోరేజ్ ఫుల్ అవ్వడంతో సో విండోస్ 10 వేయించడానికి స్పేస్ అయితే సరిపోలేదు. సో ఏం చేయాలి, ఆ డేటాని అయితే డిలీట్ చేయలేము, పర్సనల్ ఫైల్స్, ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి. సో అప్పుడైతే ఇంకా తప్పని పరిస్థితుల్లో 5,299 రూపాయలు పెట్టి ఈ ప్రోడక్ట్ అయితే బై చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే 2 TB ఎక్స్టర్నల్ స్టోరేజ్, సెగాటా బ్రాండ్ అయితే బాగుంది. సో మీకు ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళైతే బై చేసుకోండి. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సేవ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎనీథింగ్ స్పేస్, ప్రైవేట్ స్పేస్ మీరు ఏదైనా సేవ్ చేసుకోవచ్చు. సో దీని కాస్ట్ అయితే 5,299 నేను కొన్నప్పుడు. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, నా లింక్ ద్వారా మీరు బై చేయండి. సో అది స్టోరీ అయితే అదండి. సో అన్బాక్సింగ్ అయితే చూశారు కదా మీరు, ఇది సెగాటే. సో అదన్నమాట స్టోరీ. అలా జరగడంతో తప్పని పరిస్థితుల్లో బై చేశాను. సో తర్వాత ఆ ల్యాప్టాప్లో ఉన్న డేటా మొత్తం దీంట్లోకి మూవ్ చేసుకొని విండోస్ 10 వేయించడం జరిగింది. సో విండోస్ 10 వేయించిన తర్వాత నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి పాసిబిలిటీ అయింది. సో ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేస్తున్నాను. సో లెట్స్ వాచ్ ది షో. సో ఓపెన్ చేసాము. సెగాటే చాలా అంటే చాలా స్టైలిష్గా, సింపుల్గా, స్లిమ్గా ఉందండి. అసలు జేబులో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, క్యారీ చేయవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఈజీ యాక్సెసిబుల్. సో ఇది మీరు మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాడు కదా USB పోర్ట్స్ లాగా. సో అదన్నమాట, మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో అవసరం ఉన్నప్పుడు మీరు ఆ విధంగా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇదండి 2 TB సెగాటే బ్యాకప్ ప్లేస్. సో మర్చిపోద్దు, మీరు ఎవరన్నా కనుక బై చేయాలి అనుకుంటే కింద లింక్స్ ఇస్తాను. ఇంకా వేరే బ్రాండ్స్కి కూడా ఉన్నాయి. సో అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ ఓకేనా, నా లింక్తో బై చేయండి. సో ఇదండి బిల్లు 5,299. సో ఇది నేనైతే ఎట్ ఏ టైం పే చేయలేను, ఎందుకంటే నేను అంత బేర్ చేయలేను, నేనేం రిచ్ కాదు. సో ఎవ్రీ మంత్ ఈఎంఐ అయితే పెట్టుకున్నాను. 833 రూపీస్ అలా పడుతుంది. 6 monthsకి పెట్టుకున్నాను. సో అదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి. సో మీరు
అనవసరంగా ఏదైనా వస్తువులు కొని ఉంటే ప్లీజ్ ఒకసారి కమెంట్లో చెప్పండి.